ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇసుక విధానం ప్రకారం నెల్లూరు జిల్లాలో ఇసుక విక్రయాలు చేపట్టారు అధికారులు. జిల్లాలోని 3 ప్రాంతాల్లోని యార్డుల్లో ఉన్న ఇసుకను విక్రయిస్తూ ఉన్నారు. ఇసుక సరఫరాకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో ఇసుక విక్రయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్నాథ్ అందిస్తారు. సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి రూపకల్పన చేసింది. ఈ విధానం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలవుతుందని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో మనం పరిశీలించినట్లయితే 3 ప్రాంతాల్లో ఇసుకను విక్రయించే కేంద్రాలను ఏర్పాటు చేశారు. మర్రిపాడు, మినగల్లు, పల్లిపాడు ప్రాంతాలను ఇందుకోసం ఎంపిక చేశారు. ప్రస్తుతం రీచల్ నుంచి ఇసుకను తీయకుండా స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకను విక్రయించేందుకోసం కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఈ 3 ప్రాంతాల్లో 2 లక్షల పైగా కూడా టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఈ 2 లక్షల టన్నుల ఇసుకను కూడా విక్రయించినారు. ఇందుకోసం కూడా విధి విధానాలు రూపొందించారు. అంటే ఒక వినియోగదారుడికి ఆధార్ కార్డు మీద రోజుకు 20 టన్నులు మాత్రమే ఇసుకను కూడా ఇస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ఇసుకకు సంబంధించి టన్నుకు 370 రూపాయల ధరను కూడా నిర్ణయించారు. అంటే ఈ అమౌంట్ కూడా వాళ్ళు డిజిటల్ పేమెంట్ ద్వారా గూగుల్ పే ద్వారా కానీ లేదా ఫోన్పే ద్వారా లేదా పేటీఎం ద్వారా కానీ చెల్లించాల్సి ఉంటుంది. నగదునైతే తీసుకోమని చెప్పి కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సమావేశాన్ని నిర్వహించి ఏ విధంగా అమలు చేయాలి, రీచ్ల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేయాలి, అక్కడ ఎట్లా విధి విధానాలు అవలంబించాలనే దాని మీద కూడా వాళ్ళకి ఇప్పటికీ కూడా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిన పరిస్థితి. మనం పరిశీలించినట్లయితే దాదాపు ఈ 3 యార్డుల్లోనూ అంటే పెన్నా నదిలో మంచి నాణ్యమైన ఇసుక దొరుకుతుంది. ఈ ఇసుక కూడా చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం నిర్మాణ రంగానికి సంబంధించి ఇసుకను పూర్తి స్థాయిలో సరఫరా చేసేందుకోసం ఈ నూతన విధానం దోహదం చేస్తుందని చెప్పి కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. అయితే ఈ ఇసుక అక్రమ రవాణా చేయకుండా నిర్ధారించేందుకోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. సెప్తో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులను కూడా ఇందులో భాగస్వాములు చేశారు. అంతేకాకుండా కూడా ఈ స్టాక్ పాయింట్ నుంచి ఇసుకను బయటికి తీసుకెళ్లిన తర్వాత ఎంత మేర తీసుకెళ్తున్నారు అన్న దాన్ని కొలిచేందుకోసం ఏపీఎండీసీ ఆధ్వర్యంలో వెయింగ్ మిషన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అంటే తుది దశగా అక్కడ వాళ్ళు చెక్ చేసిన తర్వాతే వాళ్ళకు పర్మిట్ ఇస్తారు. ఆ పర్మిట్ తర్వాతనే కూడా వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైనా అధికారులు తనిఖీ చేసినట్టయితే ఆ పర్మిట్ చూపించాలి. పకడ్బందీ విధానాలు రూపొందించాము, ఎలాంటి అక్రమ రవాణా జరిపేందుకు వీలు కాదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఈ రోజు నుంచినే ఈ విధానం అమల్లోకి రావడంతో వచ్చే రోజుల్లో ఇది ఏ విధంగా అమలు కానుందనే విషయం కూడా తెలియనుంది. అంతేకాకుండా కూడా గ్రామాల్లో ఉన్న వాగులు, వంకల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకోసం కూడా అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు. అంటే స్థానికంగా నిర్మాణాలకు అవసరమైన ఇసుకను తీసుకునేందుకోసం ఎడ్ల బండ్లతో ఉచితంగా తీసుకెళ్లేందుకు కూడా అనుమతించినట్టు కూడా చెబుతున్నారు. అంటే ఆయా ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు ఉచితంగా తీసుకెళ్లేందుకు వీలవుతుంది. కానీ నదుల నుంచి నిర్దేశించిన రీచుల నుంచి మాత్రం తీసుకెళ్లేందుకోసం వీలు కాదు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేస్తారు. కేవలం గ్రామ స్థాయిలోనే ఈ విధమైన ఉచిత రవాణాకు కూడా అవకాశం కల్పించాలని చెబుతున్నారు. మొత్తం మీద పరిశీలించినట్లయితే జిల్లా వ్యాప్తంగా ఇంకా రీచులు గుర్తించే ప్రక్రియ కూడా త్వరలోనే మొదలు కాబోతుంది. ప్రస్తుతం స్టాక్ యార్డులో ఉన్న ఇసుకను విక్రయించిన తర్వాత ఆ ప్రక్రియకు శ్రీకారం చుడతామని చెప్పి అధికారులు చెబుతున్న పరిస్థితి. ఒకవేళ ఇసుక సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే కనుక ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా కూడా వెబ్సైట్లో కూడా DMGO నెల్లూరు sandcomplaints@gmail.com ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు. అక్కడ కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్తున్నారు. కానీ ఇది అమలు జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బంది తలెత్తనే విషయం కూడా తేలనుంది. తర్వాతే కూడా ఫిర్యాదులు కూడా మొదలయ్యే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, NTV నెల్లూరు.